అరే నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఓ, ఇప్పుడే వచ్చావా? కమ్ జాయిన్ మీ. ఏమైనా తాగుతావా? నో థ్యాంక్స్. నీకు తెలుసా నిన్న మీ ఏజెన్సీకి నేను ఎందుకు వెళ్ళాను? మా ఏజెన్సీకి మీ యాడ్ ఏజెన్సీ కాంటాక్ట్ ఇవ్వడానికి. నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి. కానీ నిన్ను కలుసుకున్న తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. అంతగా నాలో ఉన్న గొప్పతనం ఏంటి? గొప్పతనం నీలో కాదు, నాలో ఉంది. నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యక్తిని కనిపెడుతుంటాను. కానీ నువ్వు వేరు. అర్థం కావడం లేదు. నువ్వు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు. నేను డబుల్ పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త వ్యక్తుల కోసం పాత వ్యక్తులను వదిలేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. మీకు నేను ఒక స్క్రాచ్ ఫిల్మ్ తయారు చేసి చూపిస్తాను. అది మీకు నచ్చిందంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది చెయ్యి. ఐఎమ్ ష్యూర్ నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుంది. ఇందులో బడ్జెట్ డీటెయిల్స్ ఉన్నాయి. రేపు ఉదయంలోగా మీరు దీన్ని శాంక్షన్ చేసి ఆఫీస్కి పంపించండి. రేపు ఉదయానికి సాయంత్రానికి మధ్య ఎంతో పెద్ద రాత్రి ఉంది. నేను మీ ఏ రాత్రిని కూడా వేస్ట్ చేయాలనుకోవడం లేదు. పెన్? ఓ ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, నేను ఈ రాత్రికి ఐ మీన్ ఈ రాత్రికే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. యాడ్ ఫిల్మ్ చాలా బాగుంది. బాగానే ఉంది, కానీ లీలావతికి మాత్రం నచ్చకూడదు. ఒకవేళ నచ్చిందంటే నీ పోస్ట్లో ఆదిత్య ఎంటర్ అవుతాడు. అర్థమైందా? ఇదంతా ఏంటి? ఇట్స్ కంప్లీట్ నాన్ సెన్స్. మన సంస్కృతి సంప్రదాయాల్ని కించపరిచేలా ఉంది. ఐ థింక్ ఇట్స్ గ్రేట్. మన కంపెనీ ఇమేజ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంది. గుడ్ జాబ్. నువ్వు చేసిన ఈ పనిని వేరెవరూ చేయలేరు. గుడ్ జాబ్. థ్యాంక్స్. వై డోంట్ యు కమ్ విత్ మీ? మనం దారిలో కంపెనీ లోగో హోర్డింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఈ టైంలో ఈ టైంలోనే వెళ్ళాలి. టైమ్ ఈజ్ మనీ మై ఫ్రెండ్. Come on, Nisse. Yeah, all right. I'm coming. నీకు ఇంకో విషయం తెలుసా? ఆయన ఇక్కడే మేక్ యూ సెట్ కంఫర్టబుల్. విషయం ఏమిటంటే ఇదంతా ఆయన మరణించిన తర్వాతే బయటపడింది. ఒకవేళ నీకు ఈ విషయం తెలియకపోతే నువ్వు అనుకొని ఉండొచ్చు, ఈ డ్రెస్సులు అన్నీ ఇక్కడెందుకున్నాయి అని. రైట్? ఇవేవి నావి కావు. ఇవన్నీ ఆయన గర్ల్ ఫ్రెండ్స్వి.
ఇది 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 కూడా ఇది 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 కూడా. He has cheated me. He has cheated me. చూడండి, జరిగిపోయిన విషయాల గురించి తెలుసుకొని లాభం ఉంది. లేని వారి గురించి ఆలోచించడం ఎందుకు? నువ్వు చెప్తున్నది నిజమే. ఎవరు లేరు వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఎవరున్నారో వాళ్ళ గురించి ఆలోచించాలి. నా కళ్ళలోకి చూడు. నాలో ఏం తక్కువ? నేను అందంగా లేనా? నా భర్త నాకెందుకు ద్రోహం చేశాడు? ఎందుకు? ఎందుకు? లీలావతి గారు, నేను వెళ్తాను. రేపు ఉదయం మీతో మాట్లాడతాను. ఉదయం? మీ జీవితంలో ఏ తప్పైతే మీ భర్త చేశారో అది నేను చేయను. బాయ్. నువ్వు చెప్పావుగా ఈరోజు డాడీ డ్రాప్ చేస్తాడని. క్లాస్ కంటే ముందు నాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది. అందరూ వచ్చేసుంటారు. డాడీ ఇంకా నిద్రపోతున్నాడు. ఎవరు చెప్పారు డాడీ నిద్రపోతున్నారని? నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను, కానీ ఒక కండిషన్. నువ్వు ఫుట్బాల్ మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. ఎవరి తలైనా పగలగొట్టు, ఎవరి కాలైనా విరగొట్టు. అది ఏం నేర్పిస్తున్నారు మీరు వాడికి? నువ్వు ఊరుకో, ఇది మా విషయం. ఓకేనా? డబుల్ ఓకే. దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. నిన్న రాత్రి మీరు మళ్ళీ లేట్గా వచ్చారు. అది క్లయింట్ వల్ల కొంచెం లేట్ అయింది. అరే ఎవరా క్లయింట్? ప్రతిరోజు మీ భార్య టైంని వేస్ట్ చేస్తోంది. అది కొంపతీసా క్లయింట్ నాకన్నా అందమైన అమ్మాయి కాదు కదా? అరే నువ్వు ఒక దానివి, స్కూల్కి లేట్ అయిపోతుంది. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. అరే నీళ్ళ బాటిల్. ఓ ఇవి. బాయ్. బాయ్ మమ్మీ. Hello. Hi, Leela. How cute. I was waiting for your call. ఓకే. లీలా, నేను మీతో కంపెనీ పాలసీ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే నేను నీతో చాలా మాట్లాడాలి, కానీ ఇప్పుడు నేను ఒక మీటింగ్లో ఉన్నాను. Why don't you do one thing? కరెక్ట్గా 4 గంటలకి మన సిటీ మాల్ గేట్ దగ్గరకు వచ్చాయి. మీ ఆఫీస్కి దగ్గరలోనే ఉంది కదా, అక్కడ డిస్కస్ చేద్దాం. లేదు లీలా, నాకు ఒక ప్రాబ్లం ఉంది. అరే 4 గంటలకు సిటీ మాల్కి వస్తుందట. నన్ను అక్కడికి రమ్మంటుంది. నేను అక్కడికి వెళ్ళను సార్. అరే వెళ్ళాదిచ్చా, ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి చాలా అవసరం. మన కంపెనీ పరిస్థితి నీకు తెలుసు కదా. చూడాదిచ్చా, ఎలాగైనా సరే ఈ రోజే కాంట్రాక్ట్ మీద సైన్ అయి తీరాలి. దట్స్ ఆల్. No, it's not looking nice. ఓకే. All right. ఎస్ మ్యామ్. Hi, come in. ఇప్పుడే మార్చేయి. చేంజ్ ఇట్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మా షోరూమ్కి ఒక సర్ప్రైజ్ విజిట్. అప్పుడప్పుడు ఇలా వచ్చే ఎంప్లాయీస్ని చెక్ చేస్తుంటాను. రైట్. Finally I see a good section. Smart. ఏంటి? గిఫ్ట్. ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కానీ దీన్ని గిఫ్ట్ ప్యాక్ చేసేవు. ఎస్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పేపర్లో సైన్, ఐ మీన్ కాంట్రాక్ట్
సాయం చేయడానికి ముందు చదవచ్చా? యా షూర్. మ్యామ్ థ్యాంక్ యూ. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ, దీన్ని చదవండి. ఇంటికి వెళ్తున్నాం, అక్కడ సంతకం పెట్టిస్తాను. కూర్చో. డ్రింక్స్ తీసుకుంటావా? ఓకే. తీసుకో. థ్యాంక్స్. ఏంటి? ఏం కావాలి నీకు? నీకు నేను చెప్పాను కదా నీకు డబ్బు పంపించేస్తానని. మళ్ళీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు. చూడు, నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు. నేను ఎవరితోనైనా ఉంటాను, అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివి? నీ పనివిటో అది చూసుకో. హౌ డేర్ యూ! ఒక్కడు చెప్తున్నాను, గుర్తుంచుకో. ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగదు. మళ్ళీ ఇంకొకసారి ఇలా నాకు ఫోన్ చెయ్యొద్దు. ఇస్ దట్ క్లియర్? నా కోసం చూస్తున్నావా? అవును. అసలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను వెళ్ళాలి. యూ డోంట్ బాదర్, నేను సంతకం చేయించుకుంటాను. రేపొచ్చి కలుస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. ఇది ఇల్లు కాదా? అది కాదు. లీలా, ఐ మీన్ ఇది ఇల్లే, కానీ ఇది నీ ఇల్లు. నేను మా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కరెక్టే. ఇల్లు అనేది ఒకటి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక అందమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఇల్లంటే. అలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని. ఇక్కడ రోజు సాయంత్రం అవుతుండేది. అలాగే రోజు నేను ఎదురు చూస్తుండేదాన్ని. కానీ ఆయన రాత్రుళ్ళు ఎక్కడో గడుపుతుండేవారు, వేరే ఎవరితోనో. ఒంటరితనంతో నా మీద నాకే అసహ్యం వేసేది. ఒకవేళ మనం ముందే కలుసుకొని ఉంటే, నీకు పెళ్లి కాకపోయి ఉంటే. లీలా, కంట్రోల్ యువర్సెల్ఫ్. ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే నువ్వు నన్నల్లా మధ్యలో వదిలేసి వెళ్ళేవాడివా? అది కాదు లీలా. ఏం మాట్లాడుకో. డోంట్ సే ఎనీథింగ్.
గుడ్ మార్నింగ్ డార్లింగ్. మ్, సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఓహో, టైయా ఇది? ఎవరిచ్చారు? ఇది ఎక్కడ దొరికింది నీకు? కార్లో ఉంది. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. నైస్ కలర్. ఆ, అదెవరో క్లయింట్ ఇచ్చుంటారు. స్మార్ట్ క్లయింట్. ఎలా సంతోషపెట్టాలో తెలుసు అనుకుంటా. నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పనిచేస్తూ నన్ను మర్చిపోయినట్టున్నావు. ఆహా, లేదు, అలాంటిదేం లేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్, జస్ట్ కొద్ది రోజులు మాత్రమే. ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి. అట్లీస్ట్ రాత్రి అయిన టైంకి వచ్చేయండి. అవును, ఈ క్లయింట్ ఎవరైనా? అమ్మాయి మాత్రం కాదు. ఎన్నిసార్లు చెప్పను, రోజు ఒకే ప్రశ్న మార్చి అడిగినంత మాత్రం నా సమాధానం మారిపోతుంది అనుకుంటున్నావా? ఓకే 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 ఓకే, కూల్ కూల్. నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను. టిఫిన్ చేసి పెట్టాను. ఈట్ అండ్ గో. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఓ, టైం.